మరి రెండో మాట కొరకు సిద్ధపడదాం. అందరు లేచి నిలబడి, నీవు నాతో కూడా ప్రదర్శన ఆహా మహాత్మా ఆచరణ్య పాట పాడుకుందాం. తర్వాత లోకాసు వార్త 23 అధ్యాయం 43 వచనం సునీత రాజేష్ గారు సిద్ధంగా రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆహా మహాత్మా ఆచరణ్య దయచేసి కూర్చోనండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. ప్రియ బిడ్డ సునీత రాజేష్ గారు చదివిన తర్వాత శ్రీమతి కృప ఆండ్రూస్ గారు ప్రార్థన చేయవలసిందిగా మనకు చేసే సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసేవారు. తర్వాత వాక్య సందేశం సహోదరి శ్యామలాదేవి గారు ఇస్తారు. దేవుని నామానికి వందనాలు. ఈ ధ్యానముకు ఏర్పాటు చేయబడిన రెండవ మాట లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని దేవుడి వాక్యం మన వినికిల్లో దీవించు. ప్రభు నామమునకు స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన సేవకులకు వందనములు. మీ అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రార్థిస్తున్నాను. మమ్మల్ని అతిక్కులుగా ప్రేమించిన మా అమ్మ ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభ. అయోగ్యము అల్పులమైనప్పటికీ ప్రభ, గడిచిన సంవత్సరము శుభ శుక్రవారం నుంచి ఈ సంవత్సరము శుభ శుక్రవారం వరకు ప్రభ మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి ఆరోగ్యములు బలములు అనుగ్రహించి నీ సన్నిధిలో చేరి మేమందరము నిన్ను స్తుతించడానికి నిన్ను గణపరచటానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం బట్టి నీకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను ప్రభా. అయ్యా, మీరు మా కోసం ప్రభా మధ్యాహ్నకాల సమయంలో ప్రభా శిలువ మీద త్యాగము చేసి నీ రక్తాన్ని మా కోసం చిందించి ఉన్నారు. నీ యవన రక్తం వలన మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభా. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అనే వాక్యాన్ని బట్టి నాయన ఆఖరి బట్టి వరకు కార్చి ఉన్నారు ప్రభా. ఈ శిలువ ధ్యానంలో ప్రభా ధ్యానించుకొంచుండగా ప్రభా ప్రపంచమంతట్లో ప్రభా కోటాను కోట్ల ప్రజలు నిన్ను స్తుతిస్తున్నారు ప్రభా, గణపరుస్తున్నారు ప్రభా. నిన్ను తెలియని ప్రజలకు తెలియజేస్తున్నారు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నీవే నిజమైన రక్షకుడు అని, నీవు తప్ప వేరే దేవుడు లేడని తెలుసుకుని రక్షించబడే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అద్వితీయ సత్యదేవుడు అని నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటే నిత్య జీవం అన్నావు ప్రభా. నిన్ను ఎరిగిన వారికి నిత్య జీవం కలుగును తండ్రి. నాయన శిలువ మీద ప్రభా మీరు పలుకుతా మొదటి బాటను బట్టి తండ్రి వీరేం చేసిన వేరు కనుక వీరిని క్షమించమన్నావు. రెండవ మాటగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగకునైనా మీరు అభయం ఇచ్చినారు. మీకు వందనాలు ప్రభా. మీరే మాతో ఉండి నడిపించి నైనా అప్పుడు జరుగుతున్న వాక్య పరిచర్య అంతట్లో వాక్య పరిచర్య చేసిన నీ దీన బిడ్డని కాచి నైనా ఆమె నోటి ద్వారా మాకు కావలసిన మంచి మాటలు అనుగ్రహించి మీరే మహిమ పొందమని వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచు చిన్ని ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
సహోదరి శ్యామలాదేవి గారు వాక్య సందేశం ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు వేలాది కోట్లాది స్తుతులు అర్పిస్తున్నాను. చేరి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం నాకు దేవాది దేవుడు ఇచ్చారు, అందుని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు యేసయ్య శిలువ మీద పలికిన రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ మాటగా ఏంటంటే లోకాసువార్త 23:43 ఇప్పుడు చదివారు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఈ మాట ఏ విషయంలో, ఎలాంటి పరిస్థితిలో యేసయ్య ఈ మాట సిలువలో పలికారో పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన ఆలోచన మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈరోజు యేసయ్య సిలువలో పలికిన రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాము. ఆయన ఎట్టి పరిస్థితిలో ఉన్నారంటే ఆ రాత్రి గెస్టెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తుంటే ఎంత వేదన పడ్డారో, ఎంత వేదన అనుభవించారో మనకు తెలుసు. ఇందులో ఆయన వేదన పడినప్పుడు చెమట రక్త బిందువుల్లాగా నేల మీద పడ్డాయట. సరే, శిష్యుల దగ్గరికి వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళేం నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే పాపం వాళ్ళ కన్నులు భారంగా ఉన్నందువల్ల నిద్రపోతున్నారంట. యేసయ్య వచ్చి, మీరు అలా నిద్రపోకండి, కొంచెం సేపైనా నా కోసం ప్రార్థించరా, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించండి అని చెప్పారు. చెప్పినప్పుడు అయినా సరే మూడవసారి వచ్చినప్పుడు కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ఈలోపు లెండి, నా గడి వచ్చేసింది, నన్ను పట్టుకోవటానికి వస్తున్నారని చెప్పారు. ఈలోపే యూదా చాలా జనుల్ని ఎమ్మడబెట్టుకొని సైనికుల్ని, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, శాస్త్రులు కొంతమందిని పంపిస్తారు. జనులు గుంపు కూడా వచ్చేసారు. యేసయ్యని పట్టుకోవటానికి ఎంతమంది జనం వచ్చారో. అప్పుడు ఏం జరిగిందంటే ఈయన వచ్చేసి ముందే ముద్దు పెట్టుకుంటే యేసయ్య ఎంత బాధపడి ఏమంటున్నారో తెలుసా? ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించున్నావా యోధా అని చెప్పి బాధపడతారు. బాధపడి సరే అయిపోయింది, అందరూ పారిపోతారనమాట యేసయ్యని వదిలేసి. ఇంతమంది మరి కత్తులు గుదేలు పట్టుకొని వస్తే ఏం చేశారు? శిష్యులు భయపడిపోయి పారిపోయారంట. ఒక్కరే మిగిలిపోయారు యేసయ్య. ఒక్కరే మిగిలిపోవటం ఆయనకు తెలుసు. అంతా చూశారు యేసయ్య. సరే, వెంటనే వాళ్ళు ఏం చేశారు? పట్టేసుకున్నారు. యేసయ్యను పట్టేసుకొని సంతోషంతో వారు పరుగులు తీస్తున్నారంట. పరుగులు తీస్తుంటే ఏం జరిగిందంటే యేసయ్య పడిపోయారు. యేసయ్య పడిపోవటం జరిగింది. ఎక్కడంటే లూకాసువార్త 22:54 ఉంది. ఏమని ఉందంటే, వారాయనను పట్టి ఈడ్చుకొని పోయారంట. యేసయ్యకి ఎంత బాధ, నేల మీద పడిపోయారు. ఆయన రాత్రి అంతా నిద్ర లేదు, ఎంతో అలిసిపోయి ఉన్నారు. ఆయన చెమట రక్తమైపోయింది. ఆయన వేదనలో ఆయన ఉంటే అందరూ వెళ్ళిపోయారు ఆయన్ని వదిలేసి. ఎంత బాధపడుతూ ఆయన, వీళ్ళేం హుషారుగా లాక్కి వెళ్ళిపోతుంటే తూలి కింద పడిపోయారు. అందుకని యేసయ్యని ఈడ్చుకెళ్ళిపోయారంట. ఎంత దయనీయ పరిస్థితి యేసయ్యది. ఈడ్చుకెళ్ళి ప్రధాన యాజకుని దగ్గర ఇంట్లోకి తీసుకెళ్ళి అందరూ ఇక ఇష్టం వచ్చినట్లు చంపల మీద కొడుతూ గుద్దుతూ, ఏంటి నువ్వు నిజంగా దేవుని కుమారుడవని చెప్తున్నావేంటి నువ్వు అని ఆయన్ని అపహాస్యం చేసి
ముఖం మీద గొడ్డేసేసి గుద్దుతున్నారండి. నిన్ను గుద్దింది ఎవరో చెప్ప. వాళ్ళ ఇష్టం వచ్చినట్లు యేసయ్య పట్ల జరిగిస్తున్నారు. ఒక్కరు కూడా ఆయన తరపున ఉన్నవారు లేరు చుట్టూ. సరే, ఆయనకు ఉదయాన్నే తీసుకెళ్ళిపోయారు. కొట్టి ముఖం మీద కొట్టి తీసుకెళ్ళారు. ఎక్కడికి? పిలాతు దగ్గరికి. పిలాతు ఏం చేస్తున్నాడు? న్యాయ విమర్శ చేస్తున్నాడు. ఆయనలో ఏ తప్పు కనపట్ల. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? నేరాలు మోపుతున్నారు. లూకాసు వార్త 23:1 ఉంది. నేనే రాజుని అంటున్నాడు. కైసరకు పొన్నియొద్దు అంటున్నాడు. ఎప్పుడు చెప్పాడు దేవుడు? యేసయ్య ఎప్పుడన్నా చెప్పారా? పొన్నివద్దు అంటున్నారు. నేనే రాజుని అంటున్నాడు. ఎంత నేరాలు మోపుతున్నారు యేసయ్య మీద. నేరాలు మోపారు. అసలు ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నారు యేసయ్య. ఇంకొకటి అంటున్నాడు, ఇతడు గలిలే నుంచి గలిలే దేశం మొదలుకొని ఇక్కడి వరకు, యెరూషలేము వరకు ప్రజలందరూ రేపుతున్నాడని చెప్తున్నారు. యేసయ్య మరి అందరినీ స్వస్థపరుస్తూ మంచి పరలోక రాజ్యం గురించి చెప్తూ తిరిగితే వాళ్ళు ఏమంటున్నారంటే గలిలే నుంచి ఇక్కడి వరకు మనల్ని అందరినీ ప్రజల్ని రేపుతున్నారని అబద్ధాలు చెప్తూ నేరాలు మోపుతున్నారు ఆయన మీద. మోపితే అసలు ఒక్కళ్ళు కూడా ఆయన పక్షాన లేరు. అప్పుడు నేరాలు మోపుతుంటే నువ్వు ఏంటి నాకు చెప్పు, నిజంగా నిన్ను విడుదల చేస్తానని పిలాతు అంటున్నారు. కానీ పిలాతు మాటలు గెలవలేదు. సిలువేయాల్సిందే ఇట్లాంటి వాడిని. అప్పుడు ఈలోపు పేతురు అక్కడ అబద్ధం ఆడినప్పుడు కోడి కూసింది. కోడి కూసినప్పుడు పేతురు కూడా, అంత ప్రేమించిన పేతురు కూడా నాకు తెలియదు, ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్పారే. చెప్పినప్పుడు ఏం జరిగిందంటే యేసు ప్రభు వారంట పేతురు వైపు ఒకలాగా చూశారంట. పేతురంట ఆ చూపుకి ఎంత బాధపడి ప్రక్కకెళ్ళి వెక్కి ఏడ్చారంట పేతురు. ఆయన కూడా వెళ్ళిపోయారు. నేను తెలీదు, అసలు ఈయన ఎవరో నాకు తెలియదని ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారంటే యేసయ్యని అన్యాయంగా బందిపోటుకుతంగా మాకు కావాలి, ఈయన సిలువ వేయమని చెప్తే ఈ యేసయ్యని సిలువ వేయటానికే అప్పచెప్పారు. ఈయన దోషం నా మీద ఉండకూడదని పిలాతు చేతులు కడిగేసుకున్నారు. కానీ ఆయన రక్తాపరాధం మా మీద, మా బిడ్డల మీద ఉండనియమన్నారు. సరే, అయిపోయింది. యేసు ప్రభు వారిని అప్పచెప్పేశారు. వాళ్ళు తీసుకెళ్ళి ముళ్ళ కిరీటం పెట్టి 39 దెబ్బలు కొట్టి కొరడాలతో చిత్రహింస చేసి ఆ శరీరాన్ని, యేసయ్య శరీరాన్ని చాళలాగా దున్నబడి చేసి రక్తసిక్తమైన దేహం చేసేసి వాళ్ళు బలమైన ఒక మానులాంటి సిలువని ఆయన భుజాల మీద పెట్టి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? గోల్గోత కొండ వరకు. ఆయన తూలి పడుతున్నారు. అక్కడ ఎవ్వరూ ఆదరించేవాళ్ళు లేరు. కానీ జనసమూహం ఆయన పక్కన రొమ్ము కొట్టుకుంటే ఏడుస్తున్నారే తప్ప ఆయన దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారు. సరే, మమ్మల్ని కూడా చంపేస్తారని భయం. సరే, ఆయన్ని తీసుకెళ్ళి ఆ సిలువకి కొట్టి మేకులు కొట్టి నిలబెట్టారు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నారు యేసు ప్రభు వారు. ఆ ఎండలో వేలాడుతుంటే మొదటి మాటగా వీరిని క్షమించమన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నా వీళ్ళకి తెలియదు, దేవా తండ్రి క్షమించమన్నారు. రెండో మాట ఎందుకన్నారో ఆ సిచ్యుయేషన్ పరిశుద్ధాత్ముడు నాకు తెలియజేయటం వల్ల నేను మీతో పంచుకుంటున్నాను. మొదటి దొంగ ఏమన్నాడంటే నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా ఎదుర్కొన్న వాళ్ళు ఏమంటున్నారు? ఇదిగో ఈయన పెద్ద దేవుని కుమారుడు అన్నాడు, ఇతరులను రక్షించాడు, ఈయన రక్షించుకోవచ్చుగా అని ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి. కొందరైతే ఉమ్మూసి ఆయన్ని ఎగతాళి చేశారు. కొందరైతే యూదుల రాజు అయితే, నిజంగా నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయన అపహాస్యం చేస్తున్నారు. వేదంలో ఆయన ఉంటే
శిక్ష అనుభవిస్తూ మన పాపాలన్నిటి కొరకు మన పాపాలు బట్టి ఆయన శిక్ష అనుభవిస్తుంటే అపహాస్యం చేసేవాళ్ళు, నిందించేవాళ్ళు, ఇతడు అధికారులు అంటాడు, వీడు ఇతరులను రక్షించిన వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకోండి అని అపహాస్యం చేస్తున్నారంట. లూకాసు వార్త 23:35 ఉంది అది. కాబట్టి ఈ విధంగా యేసయ్య అవన్నీ సహిస్తూ ఉంటే ప్రక్క దొంగ కూడా నిందిస్తున్నాడు. ప్రక్కన దొంగ కూడా ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువే కదా, నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అంటున్నారు. అప్పుడు యువతల దొంగ ఏమన్నాడంటే, ఈ ప్రక్క దొంగ ఏమన్నాడంటే, అరే ఆ మాట మాట్లాడబాకు, మనం నేరం చేసిన వాళ్ళం, మనకి శిక్ష తగును. కానీ యేసయ్య ఒక్క నేరం కూడా చేయలేదు. వీళ్ళు అన్యాయంగా సిలువేస్తున్నారు, వీళ్ళు చేసేదంతా నేరం. ఒక్కళ్ళు కూడా ఆ సిట్యుయేషన్లో ఆ దొంగ ఎంత మంచి మాట మాట్లాడారంటే, ఈయన ఏ పాపము ఎరగరు, యేసయ్య ఏ పాపం చేయలేదంటున్నాడు దొంగ. ఒక దొంగ ఎంత మంచి మాట మాట్లాడాడో. యేసయ్య ఆ మాటకి ఇంకేమన్నాడు దొంగ తెలుసా? యేసయ్య, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను గుర్తు చేసుకోవా అన్నారు. నీవు నీ రాజ్యంతో వస్తావు యేసయ్య, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్య అంటున్నాడు దొంగ, యువతల దొంగ. ఆ మాటకి ఎప్పటి నుంచో పాపం యేసయ్యని ఒక్కళ్ళు కూడా అయ్యో అన్నవాళ్ళు లేరు. దగ్గరికి వచ్చి అయ్యో యేసయ్య ఏ తప్పు చేశారని ఇలాగ శిక్షిస్తున్నారు, ఎందుకు ఈ శిక్ష? అనేక మంది రోగులు స్వస్థపరిచారు, చనిపోయిన వారు లేపారు, అనేక మంది ఉన్నారు అక్కడ. కానీ ఒక్కరు కూడా ధైర్యం చేసి అన్నవాళ్ళు లేరు. కానీ ఆ దొంగ అన్నాడు, ఈయన ఏ పాపం ఎరగరు, అన్యాయంగా సినివేశారు వీళ్ళు, కాబట్టి నువ్వు ఆ మాట అనొద్దు. ఆ దొంగతో మాట్లాడుతున్నారు. మనం నేరం చేసాం కాబట్టి మనకి శిక్ష తగును, కానీ యేసయ్య ఏ నేరం చేయలేదని ఎంత మంచి మాట మాట్లాడారంటే, ఆ మాటకి యేసయ్యకి గుండెల్లో వేదన అంతా తగ్గిపోయింది. వేదన ఒక్క క్షణం యేసయ్య తన వేదన మర్చిపోయారని అనుకున్నాను నేను. అనుకొని ఆ దొంగతో ఏమన్నారు, యేసయ్య నువ్వు నా మీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను గుర్తు చేసుకోవా అన్న ఆ దొంగకి ఏమని జవాబు చెప్పారంటే, ఎప్పుడో నేను వచ్చేటప్పుడు కాదు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నారు. యేసయ్య ఎంత ఊరట కలిగి, ఇంతమంది జన సమూహం చిత్రహింసలు చేస్తుంటే ఒక్కళ్ళ మాట మాట్లాడలేదు. ఈ దొంగ అయితే ఎంత మంచి మాట మాట్లాడారో. యేసయ్య తన బాధ ఒక క్షణం మర్చిపోయారు. అటువంటి దొంగను కూడా యేసయ్య క్షమించి అప్పుడెప్పుడో కాదయ్యా, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉంటామని వేదన మర్చిపోయి చెప్పారు. కాబట్టి ఆయన ఆ దొంగ మన బైబిల్ గ్రంథంలో సామెతలు 24:25 ఏమి రాసిందంటే, న్యాయంగా తీర్పు తీర్చేవానికంట మేలు కలుగుద్దంట, క్షేమకరమైన దీవెన అట్టి వాని మీదకి వచ్చును. న్యాయంగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వాని మీదకి వచ్చు. దొంగ చూసారా, క్షేమకరమైన దీవెన వచ్చింది ఆయనకి. ఎందుకు? న్యాయంగా తీర్పు తీర్చారు. చూడండి, ఒకని హృదయంలోని విచారం వాని కుంగదీస్తుంది, దయగల మాట వాన్ని యేసయ్య సంతోషపడి ఒక చిన్న దయగల మాట మాట్లాడినందుకు ఆ దొంగని క్షమించి ఆయన్ని ఈనాడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నారు. ఆ దొంగకి ఎంత భాగ్యం దొరికింది ఆ మాట అన్నా సరే.
అప్పుడు ఈ అధికారులు వీళ్ళందరూనేమో నీతిమంతుడైన ఆయన మీద నీతిమంతుడి నీతిని దుర్నీతిగా కనపడచేయుదురు. యెషయా గ్రంథం 23:24లో ఉంది కదా, సైన్యములకు అధిపతిగా యెహోవా ధర్మశాస్త్రం నిర్లక్ష్యం చేస్తారు. ఇంకా ఏం చేస్తారు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి వాక్కు తృణీకరిస్తారంట. అందుకని అగ్నిలో భస్మమగనట్లు ఏంటి ఎండుగడ్డి భస్మం అవుద్ది కదా అగ్నిలో, అలాగా వారి వేరు కుళ్ళిపోద్దని చెప్పారు, వేరు ఎండిపోద్దని చెప్పారు. ఎక్కడ? యెషయాలో. కాబట్టి వీళ్ళందరూ యేసయ్యని సిలువేసిన వాళ్ళందరూ చివరికి ఏమయ్యారంటే టైటస్ అనే చక్రవర్తి వచ్చి అందరినీ చంపేస్తారు. వాళ్ళ పిల్లల్ని తరతరాలను చంపేస్తారు. అప్పుడు యెరూషలేమంతా రక్తపాతం ప్రవహించిందంట. కాబట్టి నీతిమంతుల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు. అన్యాయంగా ఎవరిని దూషించొద్దు. సైన్యములకి అధిపతి యెహోవా ధర్మశాస్త్రాన్ని బట్టి మనం నడుచుకుంటూ ఎవరన్నా బాధలో ఉంటే, శ్రమల్లో ఉంటే వారితో ఒక దయగల మాట మాట్లాడితే చాలు, వారు ఆ బాధలు మర్చిపోతారు, ఆ వేదన మర్చిపోతారు. అలాగ మనం మాట్లాడాలి, మన నోరు ఆ విధంగా మాట్లాడాలి. అలా మాట్లాడినప్పుడు దేవుని దీవెన మనకి ఉంటుంది. మనం దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. అన్యాయంగా ఒకళ్ళు దూషించితే దేవుడి శిక్షకు గురి అవుతాం. కాబట్టి యేసయ్య అన్న మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావని ఎంత ఆ వేదనంతా మర్చిపోయి మాట్లాడారు. కనుక ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుతూ ముగిస్తున్నాను.